తుఫాను మరిగా తొందరలో తొలగిపోతుంది. మా అందరి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెట్టకూడదు. నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధిక స్థానాల్లో పార్లమెంట్ స్థానాలు అందించాలని చెప్పి ఒకే ఒక ధ్యేయంతో పనిచేస్తున్నాం భారతీయ జనతా పార్టీ. మేము ఒకటి, జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన అధికారంలో నుంచి తప్పించాలి. ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీ జెండాతో కాసాయి అజెండాతో పార్లమెంట్లోకి మాకు ఇచ్చినటువంటి 6 పార్లమెంట్ అభ్యర్థుల్ని ఖచ్చితంగా మోడీ గారికి గిఫ్ట్గా, కేంద్ర పార్టీకి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ పార్టీలో ఉన్నట్టు మేమందరం సంకల్పం తీసుకున్నాం. ఆ విధంగా మేము పనిచేసేదానికి సిద్ధం కూడా అయ్యాం. ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. రేపు ఉదయం విజయవాడలో ఉన్నా నేను. రేపు ఉదయం మాకు ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్కి సంబంధించి మీటింగ్ ఉంది. మా ఇన్ఛార్జీలు మా అరుణ్ సింగ్ గారు, సిద్ధార్థనాథ్ సింగ్ గారు వీళ్ళందరూ వస్తున్నారు. మా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు వీళ్ళందరూ మార్గదర్శకం చేయబోతున్నారు. ఏ విధంగా ఎన్నికల్లో మన ఈ రాబో 40 రోజులు 50 రోజులు ఏ విధంగా ఉండాలి అవన్నీ రేపు మాకు చర్చల్లోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పొత్తుల్లో అనేది ఖచ్చితంగా సూసైడ్ అటెంప్ట్స్ కూడా ఉంటాయన. అంటే సూసైడ్ అంటే తప్పనిసరి పరిస్థితుల్లో, అంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను కాదు, ఆ పరిస్థితి ఆ భావనకు వచ్చేస్తుంది. అరే ఇన్ని రోజులు కష్టపడ్డామే, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కష్టపడ్డామే, దాన్ని ఒక ధైర్యంగా నిలదొక్కోవాలి. ఎందుకంటే సూసైడ్ బాంబర్స్ లాగా పనిచేయాలి. ఎస్, సర్జికల్ స్ట్రైక్ మార్గ పనిచేయాలి. సర్జికల్ స్ట్రైక్ మార్గ పనిచేయాలి. సర్జికల్ స్ట్రైక్ మార్గ ఏ విధంగా పాకిస్తాన్ మీద ఆ రోజు భారతదేశం సర్జికల్ స్ట్రైక్ చేసిందో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి మీద సర్జికల్ మా ఉమ్మడి కూటమిని సర్జికల్ స్ట్రైక్స్ అని మీరు అనుకుంటుంటే ఎట్లా? ఏం చేయలేరు జరుగుతున్నాయి అవతల వైపు నుంచి అని చెప్పి మా ఉమ్మడి కూటమి ఏం కోవర్ట్ ఆపరేషన్స్ పనిచేయవు. మా ఉమ్మడి కూటమి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఖచ్చితంగా మా కూటమి ఆంధ్రప్రదేశ్లో విజయ డంకా మోగిస్తుంది. దాన్ని ఎవరు అడ్డుకునే పరిస్థితే లేదు. ఎందుకంటే ప్రజల్లో ఉంది అంత వ్యతిరేకత, ప్రజా వ్యతిరేకతని ఈరోజు అన్ని పార్టీలు మేము జరుగుతున్న చర్చ కూడా అదే. 3 పార్టీలు మేము తీసుకుపోతున్నాం. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, మీ కూటమికి సానుకూలత ఉంది, అంతా బాగుంది అనుకున్న టైంలో ఈ రకమైన మరి అవి తెలిసి జరుగుతున్న పిల్లి మొగ్గలా లేకపోతే పార్టీ లెక్కల ప్రకారమే జరుగుతున్నాయి మాకు తెలియదు. కానీ బయట అయితే ఒక వాతావరణం ఎందుకో జరుగుతుంది, ఏదో డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఎనీవే, ఒక్క నిమిషం భానుప్రకాష్ రెడ్డి గారు. జవహర్ గారు మీరేం చెప్తారు? నాట్ ఓన్లీ కొవ్వూరు, చాలా చోట్ల ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. వైజాగ్లో ఉంది, శ్రీకాకుళంలో ఉంది, విజయనగరంలో ఉంది, పాత తూర్పు గోదావరిలో ఉంది, ఇప్పుడు పశ్చిమ గోదావరిలో ఉంది, కృష్ణా జిల్లాలో ఇంకా ఎక్కువ డిస్టర్బెన్స్ కనపడతా ఉంది. ఇటు చూస్తే నెల్లూరు, ప్రకాశం, తిరుపతి ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం, రాయలసీమ జిల్లాలో కనపడుతుంది, అనంతపురం కానీ కర్నూలు కానీ కనపడుతుంది. సో ఎందుకు ఈ రకమైన ఇది మొత్తం కూటమి మీద ఇంపాక్ట్ పడదా? ఏమీ లేదు, 2 సీట్ల కంటే ఎక్కువ గెలవరు పార్లమెంట్ సీట్లు వైసీపీ అనుకున్నది కాస్త ఇప్పుడు మరి ఆ టార్గెట్ వేరే రకం పోతుందేమో అని కొందరు భయపడుతున్నారు.